హలో స్టూడెంట్స్, సో మనం ఈ వీడియోలో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి నేర్చుకుందాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఒక ఇండివిజువల్, ఒక పర్సన్ ప్రాపర్ హెల్త్ కోసం కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ, మంచి లైఫ్ లీడ్ చేయడానికి, అంటే వాటర్, మంచి ఇల్లు, ఎలక్ట్రిసిటీ ఇట్లాంటి ఏమి అఫోర్డ్ చెయ్యలేని పరిస్థితిలో ఆ పర్సన్ని మల్టీ డైమెన్షనల్లీ పువర్ పర్సన్ అని అంటాం. అంటే ఆయన ప్రాపర్ హెల్త్కి అఫోర్డ్ చేయలేడు, మంచి ఎడ్యుకేషన్కి కానీ, మంచి వాటర్ కానీ, మంచి ఇల్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ సదుపాయాలు లేకుండా బతికితే వాళ్ళని మల్టీ డైమెన్షనల్లీ పువర్ పీపుల్ అని అంటారు. సో ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీని మెజర్ చేయడానికి ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ అనేది యూజ్ చేస్తారనమాట. సో ఇది క్యాల్కులేషన్ అయిన తర్వాత ఒకవేళ స్కోర్ 33.33%కి ఈక్వల్ అయినా కానీ, లేకపోతే దానికంటే ఎక్కువ ఉన్నా కానీ ఆ ఇండివిజువల్ మల్టీ డైమెన్షనల్లీ పువర్ అని కేటగరైజ్ చేస్తారనమాట. సో ఇది ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని క్యాల్కులేట్ చేయడానికి బేసిక్గా 12 ఇండికేటర్స్ తీసుకొచ్చారు. ఆ 12 ఇండికేటర్స్ ఏంటి అంటే, ఫస్ట్ న్యూట్రిషన్, తర్వాత చైల్డ్ అండ్ అడాలసెంట్స్ మార్టాలిటీ, మ్యాటర్నల్ హెల్త్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్, కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అసెట్స్, ఇంకా బ్యాంక్ అకౌంట్. సో అంటే బేసిక్గా హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ ఇవన్నిటికి సంబంధించి 12 ఇండికేటర్స్ తీసుకొని ఇది ఈ ఇండెక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తారనమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ ఇండెక్స్ని క్యాల్కులేట్ చేసినప్పుడు వాళ్ళు నేషనల్ పర్ క్యాపిటా ఇన్కమ్, లిటరసీ రేట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ 3 ఆ ఇండికేటర్స్లో ఇంక్లూడ్ చెయ్యలేదు. ఇది ఒకటి పాయింట్ టు రిమెంబర్. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే, రీసెంట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 స్టడీ కింద నీతి ఆయోగ్ దీన్ని బేస్ చేసుకొని, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5ని బేస్ చేసి నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్లీ పావర్టీ ఇండెక్స్ని రిలీజ్ చేసిందనమాట. సో ఈ రిపోర్ట్ ప్రకారం బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఇంకా మేఘాలయ, ఇంకా మధ్యప్రదేశ్ ఈ 5 కంట్రీస్ టాప్ 5లో ఉన్నాయి. అంటే చాలా పువర్ కంట్రీస్, చాలా మల్టీ డైమెన్షనల్ పావర్టీలో చాలామంది ఈ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళే. సో ఇక్కడ చాలా పావర్టీ ఉంది. సో మళ్ళా కేరళ స్టేట్లో లోవెస్ట్ మల్టీ డైమెన్షనల్లీ పువర్ పర్సన్స్ ఉన్నారు. దాని తర్వాత ఫాస్ట్గా రెడ్యూస్ అంటే మెల్లమెల్లగా పావర్టీ అనేది ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో తగ్గుతుంది అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఇంకా రాజస్థాన్. సో ఈ 5 స్టేట్స్లో పావర్టీ అనేది తొందరగా తగ్గుతూ వస్తుంది. హై పావర్టీ ఏమో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మధ్యప్రదేశ్లో ఉంది. సో దీంట్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఇంకా ఒడిస్సా, రాజస్థాన్ ఈ 5 స్టేట్స్లో పావర్టీ అనేది తొందరగా రెడ్యూస్ అవుతూ వస్తుంది. కేరళలో చాలా తక్కువ పువర్ పీపుల్ ఉన్నారు, మల్టీ డైమెన్షనల్లీ పువర్ పీపుల్ ఉన్నారు. అండ్ సో ఇప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నేషనల్ వచ్చేసి నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. అదే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏమో యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. సో అప్పుడు జిఎస్టీ ఇంట్రడ్యూస్ కాకముందుకు మనము ప్రతి స్టేట్కి, అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్స్కి గూడ్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు చాలా రకాలైన ట్యాక్సెస్ కడతా ఉంటుండే అనమాట వాళ్ళు. అట్లా కాదనేసి ఒక సింగిల్
అంటే ఆల్మోస్ట్ ఇట్లాంటి రకరకాల ట్యాక్సెస్ని రెడ్యూస్ చేసి చాలా సింప్లిఫైడ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండాలి అనేసి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇది యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసింది 1st జూలై 2017. సో ఈ 1st జూలై అనేది జిఎస్టీ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. రీసెంట్గా 6th జిఎస్టీ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఈ జిఎస్టీ అనేది ట్యాక్సేషన్ సిస్టమ్ని చాలా సింపుల్గా చేసేస్తుంది. సో జిఎస్టీ ఫస్ట్ ప్రపోజ్ చేసింది కేల్కర్ టాస్క్ ఫోర్స్ అనమాట. 2000లో కేల్కర్ టాస్క్ ఫోర్స్ జిఎస్టీని ఫస్ట్ రికమెండ్ చేసింది. సో అట్లా రికమెండ్ చేసినా కానీ మనం 2017లో అది ఇంప్లిమెంట్ చేసినాం. సో ఆ డే 1st జూలైని జిఎస్టీ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో జనరల్గా జిఎస్టీ అనేది 3 రకాలు. ఒకటి ఎస్జిఎస్టీ, అదే స్టేట్ జిఎస్టీ, నెక్స్ట్ సెంట్రల్ జిఎస్టీ ఆర్ సిజిఎస్టీ, ఇంకొకటి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ లేదా ఐజిఎస్టీ. సో ఎస్జిఎస్టీలు ఏంటి అంటే ట్యాక్సెస్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తాయి అన్నమాట, జిఎస్టీ ట్యాక్సెస్ అన్నీ. అదే సిజిఎస్టీకి వచ్చేసి ట్యాక్సెస్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అంటే ఆ జిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఐజిఎస్టీ ఏంటి అంటే మొత్తం స్టేట్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ సప్లై అవుతున్నప్పుడు ఆ స్టేట్ ట్యాక్స్, మళ్ళీ వేరే స్టేట్ ట్యాక్స్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్. సో ఈ 3 ఉంటే దానిని ఐజిఎస్టీ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ట్యాక్స్ బయోయెన్సీ. సో ట్యాక్స్ బయోయెన్సీ అంటే అసలు ఫస్ట్ బయోయెన్సీ అనేది, ఈ ట్యాక్స్ బయోయెన్సీ అనేది ట్యాక్స్ రెవెన్యూస్ని ఇంకా జీడిపిని ఈ రెండింటిని బేస్ చేసుకొని ట్యాక్స్ బయోయెన్సీ మెజర్ చేస్తారనమాట. సపోజ్ ఒకవేళ ఇప్పుడు ట్యాక్స్ బయోయెన్సీ పెరిగిందనుకో, అంటే ట్యాక్స్ రెవెన్యూస్ ఇంక్రీజ్ అయినట్టు అనమాట. అంటే మనకు ట్యాక్సెస్ ఎక్కువ వస్తే ట్యాక్స్ బయోయెన్సీ అనేది పెరుగుతుంది. ఒకవేళ ట్యాక్సెస్ తక్కువ వస్తే ట్యాక్స్ బయోయెన్సీ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఈ ట్యాక్స్ రెవెన్యూ ఇంకా జీడిపిని బేస్ చేసుకొని ట్యాక్స్ బయోయెన్సీ అనేది మెజర్ చేస్తారనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆన్లైన్ గేమింగ్. సో ఆన్లైన్ గేమింగ్ ఇది టాపిక్. సో జనరల్గా ఆన్లైన్ గేమింగ్ అనేది 2 రకాలు. ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే మనం మంచిగా ఆ గేమ్ గురించి తెలిసి ఆడేది గేమ్ ఆఫ్ స్కిల్ అంటాం. సపోజ్ రమ్మీ, క్రికెట్, ఫుట్బాల్, ఇవన్నీ ఆన్లైన్ గేమింగ్స్లో గేమ్ ఆఫ్ స్కిల్లో ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఏంటి అంటే ఇప్పుడు బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీ, లూడో, పోకర్, హార్స్ రేసింగ్, ఇవన్నీ గేమ్ ఆఫ్ ఛాన్స్ కిందికి వస్తాయి అన్నమాట. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఆన్లైన్ గేమింగ్స్, హార్స్ రేసింగ్ కానీ క్యాసినోకి కానీ జిఎస్టీ అనేది 28% ఇంపోజ్ చేసిందనమాట జిఎస్టీ కౌన్సిల్. అందుకే న్యూస్లో ఉంది. జనరల్గా గేమ్ ఆఫ్ స్కిల్కి ట్యాక్సేషన్ వచ్చేసి 18% ఆఫ్ జిఎస్టీ ఇంపోజ్ చేసింది. ఓకే, సో ఆన్లైన్ గేమింగ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని స్టేట్స్ వాళ్ళ ఓన్ లాస్, ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి వాళ్ళ ఓన్ లాస్ ఇంకా పర్మిషన్స్ అనేవి విత్ ఇన్ స్టేట్స్ కొన్ని స్టేట్స్ పెట్టుకుంటాయి అన్నమాట. సో అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవి కొన్ని స్టేట్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైడనింగ్ ట్యాక్స్ బేస్. సో ఇది ఫస్ట్ ఈ వైడనింగ్ ట్యాక్స్ బేస్లో నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో. అసలు ఈ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటి అంటే మనము ట్యాక్స్ రేషియో ఆఫ్ ట్యాక్స్ కలెక్టెడ్ కంపేర్డ్ టు జీడిపి. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు జీడిపి మన జీడిపి ఒక 50% అట్లుందనుకో, ట్యాక్స్ కలెక్టెడ్ ఓన్లీ 5% ఉందనుకో. సో 50:5 ఈ రేషియోని ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటాం.
ఓకే, సారీ 5:50. సో అంటే ఏంది, ఇప్పుడు ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది ఎక్కువ ఉందనుకో, దాన్ని బట్టి అంటే ఒకవేళ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువ ఉంటే ఎకనామిక్ గ్రోత్ ఉన్నట్టు, ఒకవేళ ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది తక్కువ ఉంటే ఎకనామిక్ గ్రోత్ అసలు లేనట్టు, అంటే మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతూ ఉన్నట్టు. అంటే ఒక ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది మన ఒక కంట్రీలో ఎకనామిక్ స్టేటస్ని చెప్తుంది. ఓకే, సో ప్రజెంట్ 2023లో ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేది 11.1% అనేది ఉంది. దాంట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ 6% అయితే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5.1%. ఇంత తక్కువ ఎందుకు ఉంది అంటే ఆల్మోస్ట్ చాలామంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అగ్రికల్చర్కి ట్యాక్సేషన్ అనేది లేదు. అండ్ ఇంకొకటి ప్రాపర్ అంటే లార్జ్ ఇన్ఫార్మల్ సెక్టర్ అనేది ఉండడం వల్ల, మళ్ళీ కొన్ని ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉండడం వల్ల, మళ్ళీ టెక్నికల్ సపోర్ట్ లేనందువల్ల ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మనకి ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. సో అది సో రీసెంట్గా యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్పరెన్సీ, ఆబ్జెక్టివిటీ, ఈ ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీనెస్, ఈ 3 ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసి ట్యాక్స్ బేస్ని ఇంకా పెంచాలి మన కంట్రీలో అనేసి చెప్తాడనమాట. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కాన్సెప్ట్ అనేది ఈ బాక్స్లో చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్టర్ జేమ్స్ విల్సన్ అనేటైన 1860లో ఇంట్రడ్యూస్ చేస్తాడు. సో జేమ్స్ విల్సన్ 1860లో ఫస్ట్ టైం ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రావిజన్స్ బిల్ 2023. సో ఈ బిల్ మెయిన్ ఎయిమ్ ఏంది అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి అనేదే మెయిన్ ఈ బిల్లుకి మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఈ బిల్ ఏంది అంటే అన్ని అన్వాంటెడ్ లాస్ ఏవేవైతే ఉంటాయో, అంటే కొంచెం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని కానీ ఇట్లాంటి ఈజ్ ఆఫ్ లివింగ్ని కానీ రిస్ట్రిక్ట్ చేస్తా కొన్ని బిల్స్ తీసుకొని వచ్చారు కదా, అట్లాంటివన్నీ తీసేసారు అనమాట ఈ బిల్ కింద. సో ఈ బిల్ కింద ఆల్మోస్ట్ 42 క్రిమినల్ లాస్ తీసేసారు, మళ్ళీ కొన్ని ఫైన్స్, మళ్ళీ కొన్ని అఫెన్సెస్, పెనాల్టీస్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 1898 కింద కొన్ని అఫెన్సెస్, పెనాల్టీస్ అవన్నీ తీసేసారు అనమాట. సో ఈ యాక్ట్ కింద క్రిమినల్ లాస్, కొన్ని అఫెన్సెస్, పెనాల్టీస్, ఫైన్స్ ఇట్లాంటివన్నీ మ్యాక్సిమం ఏవేవైతే ఈజ్ ఆఫ్ లివింగ్కి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అడ్డుగున్నాయో అవన్నీ తీసేసారు అనమాట. సో అదే ఈ జన్ విశ్వాస్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రావిజన్స్ బిల్ 2023 మెయిన్ థీమ్. సో దాని మెయిన్ థీమ్ ఏంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి, ఈజ్ ఆఫ్ లివింగ్కి ఇంప్రూవ్ చేయాలి అనేసి. నెక్స్ట్ వచ్చేసి గిగ్ వర్కర్స్ అండ్ గిగ్ ఎకానమీ. సో గిగ్ వర్కర్స్ అంటే టెంపరీ వర్కర్స్ అనమాట. ఇప్పుడు ఒక గంట లేకపోతే ఒక రోజు ఖాళీగా ఉంటే నీకు వర్క్ చేయాలనిపిస్తే ఆన్లైన్లో గిగ్ వర్క్కి సంబంధించి పోయి అక్కడ 1 డే వర్క్ అట్లా చేయొచ్చు. లేకపోతే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కానీ అక్కడ వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో కూడా ఫ్రీలాన్సింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసారు అనమాట. సో అట్లా ఏంటి ఫ్రీలాన్సింగ్ అంటే ఆన్లైన్లో ఎవరైనా వర్క్ ఆఫర్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు, అదే గిగ్ వర్కింగ్ అనమాట. సో దాన్ని లీగలైజ్ చేయాలి అనేసి కొన్ని లాస్, యాక్ట్స్ తీసుకురావడానికి చూస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తీసుకొని వచ్చిరంట. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మన ఇండియాలో 77 lakh వర్కర్స్ అనేవాళ్ళు గిగ్ ఎకనామీ మీద బేస్ అయి ఉన్నారు. ఇంకా రాజస్థాన్ స్టేట్ అయితే ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ ఇంకా వెల్ఫేర్ బిల్ 2023 అనేది ఇంట్రడ్యూస్ చేసేసింది గిగ్ వర్కర్స్ కోసం. సో వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ కోసం. అండ్ రీసెంట్గా
స్టాండింగ్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద కొన్ని వెల్ఫేర్ గిగ్ వర్కర్స్ కోసం కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకే గిగ్ వర్కర్స్ ఇంకా గిగ్ ఎకానమీ టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ మనకి 2 రకాలు ఉన్నాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఒకటి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక కంపెనీలా మొత్తం స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్ చేయడాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో వాళ్ళే ఇంకా ఇండైరెక్ట్గా కంపెనీని నడిపిస్తారు. నెక్స్ట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన ఇండియన్ కంపెనీస్ కానీ వేరే కంట్రీస్ కంపెనీస్ వాళ్ళ షేర్స్, బాండ్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కొనడం, వాటిపైన ఆ షేర్స్ని కొనడం, లేకపోతే వాళ్ళ ప్రాఫిట్స్ పైన వాళ్ళ షేర్స్, బాండ్స్ ఇవన్నీ కొనడాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటారు. ఓకే, సో ఎఫ్పిఐ ఆర్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే స్టాక్స్ కొనడం కానీ, బాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే వేరే ఫినాన్షియల్ అసెట్స్ పైన ఇన్వెస్ట్ చేయడం కానీ చేస్తారనమాట. సో ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1999 మెయిన్గా ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ని గవర్న్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా అదర్ 2 యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002, ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2005. సో ఈ 2 లాస్ అలాంగ్ విత్ ఫెమా యాక్ట్ ఆఫ్ 1999 ఈ 3 లాస్ కలిసి ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ని రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. సో అరౌండ్ ఇన్ 2022 to 23 నెట్ ఎఫ్పిఐ వచ్చేసి 1.65 lakh crores ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ కార్పొరేట్ డెప్ట్ మార్కెట్. సో ఇక్కడ డెప్ట్ మార్కెట్ అన్నా బాండ్ మార్కెట్ అన్నా ఒకటే. సో జనరల్గా డెప్ట్ మార్కెట్ అనేది 2 రకాలు. ఒకటి గవర్నమెంట్ డెప్ట్ మార్కెట్, లేదా సెకండ్ వచ్చేసి కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ అనమాట. సో ఇప్పుడు ఒక కంపెనీకి కానీ గవర్నమెంట్కి కానీ పైసలు అవసరం చాలా ఉందనుకో, అది ఏం చేస్తుంది, కార్పొరేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ బాండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. బాండ్స్ అనేది ఏంటి అంటే వాళ్ళ ప్రాఫిట్స్ పైన బాండ్స్ అమ్మడం కానీ, అంటే వాళ్ళకు వచ్చింది ఎవరైతే కొంటారో వాళ్ళు తీసుకుంటారు, అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా కానీ. సో ఈ బాండ్స్ వల్ల ఏంటి అంటే గవర్నమెంట్కి అప్పటిదప్పుడు మనీ అవసరం ఉంటే ఈ బాండ్స్ పెట్టి పైసలు తీసుకుంటుంది అనమాట. ఓకే, సో బాండ్స్ అనేవి 2 రకాలు. బాండ్స్ మార్కెట్ అన్నా డెప్ట్ మార్కెట్ అన్నా ఒకటి గవర్నమెంట్ డెప్ట్ మార్కెట్ ఉంటుంది, నెక్స్ట్ది కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ ఉంటుంది. సో బాండ్ అనే దానికి కొంచెం వాల్యూ ఉంటుంది. సో ఒక కంపెనీ కానీ గవర్నమెంట్ కానీ పైసలు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఆ బాండ్ పైన ఇన్వెస్ట్ చేసినప్పుడు నాకు ప్రాఫిట్ అనేది దాని వాల్యూ బేస్ అయ్యి నాకు పైసలు వస్తాయి అన్నమాట. తర్వాత పైసలు వస్తాయి నాకు. సో ఈ బాండ్ మార్కెట్ అనేది డెప్ట్ మార్కెట్ అని కూడా అంటారు. సో రీసెంట్గా దీనికి సంబంధించి కార్పొరేట్ డెప్ట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించి సెబీ అనేది కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ రిలీజ్ చేసింది అంతే. ఇంకొకటి ఇక్కడ క్రెడిట్ రేటింగ్ ఉంది కదా, క్రెడిట్ రేటింగ్ కూడా ఇంపార్టెంటే. క్రెడిట్ రేటింగ్ అంటే ఇప్పుడు మనకి వరల్డ్ బ్యాంక్ ఇంకా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి. సో మన కంట్రీ కానీ లేకపోతే వేరే కంట్రీస్ కానీ పోయి పైసలు అవసరం ఉన్నప్పుడు పోయి లోన్స్ అడుగుతుంది. సో అట్లా లోన్స్ అడిగినప్పుడు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే వీళ్ళ ఒక కంట్రీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది చూస్తుంది. ఎట్లా చూస్తుంది? ఈ క్రెడిట్ రేటింగ్ ద్వారా చూస్తుంది. సో కొన్ని వాళ్ళ స్పెండింగ్ కానీ వాళ్ళ ఇన్కమ్ కానీ ఇంకా ఎంత అమౌంట్ బాకీ, అంటే వేరే బ్యాంక్స్కి ఎంత అమౌంట్ బాకీ ఉన్నారు అవన్నీ స్టడీ చేసి క్రెడిట్ రేటింగ్స్ అనేది ఇస్తారు. ప్రతి కంట్రీకి క్రెడిట్ రేటింగ్స్ అనేవి ఉంటాయి. సో ఆ క్రెడిట్ రేటింగ్ని బేస్ చేసుకొని ఆ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేది లోన్స్ ఇవ్వాలా ఇవ్వద్దా అని దీన్ని చూసి డిసైడ్ అవుతుంది. ఓకే, దాన్ని క్రెడిట్ రేటింగ్ అంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2023. సో ఈ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా అనేది ఇన్నోవేషన్కి కానీ మొత్తం ఎలక్ట్రిఫై చేయడానికి కానీ గ్రీన్ టెక్నాలజీస్కి కానీ ఇట్లాంటి అన్నిటికీ చాలా ఎంకరేజ్ చేస్తుంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మిషన్ ఉంది,
మళ్ళీ ఇట్లాంటివన్నీ చెయ్యాలి అంటే ఫస్ట్ మనకి క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ సోలార్ ప్యానల్స్ ఇట్లాంటివన్నీ కావాలంటే మనకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాలి, అది కూడా చాలా పెద్ద మొత్తంలో. అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంకా బ్యాటరీ ఛార్జింగ్కి చాలా ఇంపార్టెంట్. సో అది మొత్తం గ్రీన్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్లాంటి క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ క్రిటికల్ మినరల్స్ని ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయడం కానీ, వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం, పర్మిషన్స్ ఇవ్వడం కానీ, మళ్ళీ కొన్ని అటామిక్ మినరల్స్ ఉన్నాయి, ఆ అటామిక్ మినరల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రైవేట్ సెక్టర్ని కూడా ఈ బిల్లు కింద వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో రీసెంట్గా మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ అనేది 2023లో పాస్ చేసినారు. సో దీని మెయిన్ ఏమైంది, మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఇంకా లైసెన్సెస్ అనేవి ప్రైవేట్ సెక్టర్ ఇంకా పబ్లిక్ సెక్టర్ ఇద్దరికి ఇవ్వడానికి ఈ యాక్ట్ కింద వాళ్ళు నిశ్చయించుకున్నారు. సో క్రిటికల్ మినరల్స్ అనేవి ఇంపార్టెంట్ ఇక్కడ. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, ఒక కంట్రీ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏదైతే మినరల్స్ ఇంపార్టెంటో, అంటే ఒక సెమీ కండక్టర్స్కి సిలికాన్ కానీ లిథియం కానీ ఇట్లాంటి మినరల్స్ అన్నీ క్రిటికల్ మినరల్స్ కిందకి వస్తాయి. సో అవి క్రిటికల్ మినరల్స్. డీప్ సీటెడ్ మినరల్స్ అంటే ఈ గోల్డ్, సిల్వర్ ఏవైతే ఎర్త్స్ క్రస్ట్ లోపల ఉంటాయో దాన్ని డీప్ సీటెడ్ మినరల్స్ అంటారు. డైమండ్స్, కాపర్, జింక్, లెడ్, నికెల్, కోబాల్ట్, ప్లాటినం ఇవన్నీ డీప్ సీటెడ్ మినరల్స్ కిందికి వస్తాయి. ఓకే, సో ప్రాపర్ అంటే మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ కానీ మినరల్ ఎక్స్పాండింగ్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రైవేట్ సెక్టర్ని మళ్ళా పబ్లిక్ సెక్టర్కి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ల ఇట్లాంటి వాటిలలో ఇంకా పర్మిషన్స్ అట్లాంటి అవన్నిట్లో ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ యాక్ట్ తీసుకొని వచ్చినారు. అండ్ ఇంకొకటి ప్రైవేట్ సెక్టర్కి కొన్ని అటామిక్ మినరల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా పర్మిషన్స్ వచ్చినాయి ఈ బిల్ కింద. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన్రేగా స్కీమ్. మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆఫ్ 2005. సో ఈ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఆర్టికల్ 41లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఆర్టికల్ 41లో రైట్ టు వర్క్ అనేది ఉంది. సో ఆ రైట్ టు వర్క్ని యాక్చువల్గా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేసి ఈ మన్రేగా స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఇది రూరల్ ఏరియాస్లో అరౌండ్ అంటే 18 ఇయర్స్కి ఎక్కువ 18 ఇయర్స్ ఉండి వాళ్ళు రూరల్ ఎకనామీ ఏరియాస్లో ఉండి మళ్ళీ వాళ్ళకి ఇన్కమ్ అట్లాంటివన్నీ లేనప్పుడు అట్లాంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఇంకా అట్లాంటి వాళ్ళకి ఈ మన్రేగా స్కీమ్ కింద ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తారు. సో ఆర్టికల్ 41 కింద ఈ ఎంప్లాయ్మెంట్ ఇస్తారనమాట, రైట్ టు వర్క్ అనే దాని కింద. సో రీసెంట్గా చాలా అంటే ఇది ఎప్పుడో 2005లో రిలీజ్ చేసినారు, లాంచ్ చేసారు అనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఈ స్కీమ్. సో ఈ మన్రేగా స్కీమ్లో కొన్ని కరప్షన్స్ మళ్ళా మోడర్న్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల చాలా కొన్ని మిస్కన్సెప్షన్స్ అయినాయి అనమాట. సో అందుకు అథారిటీస్ ఏం చేసినాయి అంటే డిజిటల్ అటెండెన్స్ సిస్టమ్, మళ్ళా కరప్షన్ని మొత్తం ఈ స్కీమ్లో కరప్షన్ని మొత్తం తీసేయడానికి జియో మన్రేగా అనేది ఇంప్లిమెంట్ చేసినారు. మళ్ళా వాళ్ళ వర్కర్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అంబెడ్స్మన్ యాప్ అనేది ఒకటి తీసుకొని వచ్చారు. మళ్ళీ వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే అమౌంట్ వెళ్ళేలాగా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది కూడా తీసుకొని వచ్చారు అనమాట. అండ్ ఇంకా రీసెంట్గా ఇది న్యూస్లో ఎందుకుంది అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్. సో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది మన్రేగా స్కీమ్కి ఉన్న ఇంకొన్ని ప్రాబ్లమ్స్ రికమెండేషన్స్ ఇచ్చిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. సో ఈ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అనేది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద లాంచ్ చేశారు 2000 సంవత్సరంలో. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం దీని మెయిన్ ఎయిమ్. సో ఈ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 2000లో లాంచ్ అయింది కదా, అది 2 టైమ్స్ ఎక్స్టెండ్ అయిందనమాట. ఫస్ట్ టైం 2013లో ఎక్స్టెండ్ అయింది, అదే PMGSY2. నెక్స్ట్ టైం 2019లో మళ్ళీ ఎక్స్పాండ్ అయింది, అదే PMGSY3. సో ఫస్ట్ 2013లో ఎందుకు ఎక్స్పెండ్ అయింది అంటే మొత్తం రోడ్ కనెక్టివిటీ పెంచినప్పుడు రూరల్ రూట్స్లో కూడా రోడ్ కనెక్టివిటీ పెంచాలి అనేసి 2013లో ఎక్స్పాండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ రూరల్ ఏరియాస్ నుంచి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవేవైతే ఉంటాయో, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, మార్కెట్స్ కానీ, ఇవన్నిటిని కనెక్ట్ చేస్తూ రూరల్ ఏరియాస్ నుంచి ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్కి రోడ్ కనెక్టివిటీ ఇచ్చినారనమాట 2019లో. సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రూరల్ డెవలప్మెంట్ ఇంకా పంచాయత్ రాజ్ అనేది రిపోర్ట్ రిలీజ్ చేసింది ఈ స్కీమ్ కింద. సో ఆ రిపోర్ట్ ప్రకారం PMGSY1 కింద 96.24% కంప్లీట్ అయింది, PMGSY2 కింద 97.01% అనేది కంప్లీట్ అయిందనమాట January 31, 2023 వరకు. ఓకే, సో ఈ PMGSY ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రోడ్ కనెక్టివిటీ అనేది డెవలప్ చేసినారు. ఇక్కడనే కాదు, మళ్ళీ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, నక్సల్ ఏరియాస్ ఉంటాయో, అక్కడ కూడా రోడ్ కనెక్టివిటీ అనేది చేసినారు అనమాట. సో ఇది స్కీమ్ని మానిటర్ చేయడానికి ఆన్లైన్ మేనేజ్మెంట్ మానిటరింగ్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్ అనేది లాంచ్ చేసిర్రు. అండ్ ఈ స్కీమ్ కింద ఆ పనులు ఎప్పుడెప్పుడు ఏమేమి పనులు చేస్తున్నారు అవన్నీ అప్డేట్స్ గురించి నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ NRIDA ఇది కూడా లాంచ్ చేసిర్రు అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్. సో నాబార్డ్ అనేది 1982లో ఎస్టాబ్లిష్ చేసినారు శివరామన్ కమిటీ రికమెండేషన్స్ కింద. సో ఇది నాబార్డ్ యాక్ట్ 1981 కింద ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ యాక్ట్ ఆఫ్ 1981 యాక్ట్ కింద 1982లో నాబార్డ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ నాబార్డ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రూరల్ ఎకనామీకి, రూరల్ పీపుల్కి, ఫార్మర్స్కి, రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ లోన్స్ ప్రొవైడ్ చేస్తూ, స్పెషల్గా ఫార్మర్స్కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా ప్రాస్పెరిటీకి హెల్ప్ చేయాలి అనేసి నాబార్డ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఒకవేళ సపోజ్ ఒక పంట కోసం లోన్ తీసుకున్నారు, కానీ ఆ పంట న్యాచురల్ కెలామిటీస్ వల్ల కానీ లేకపోతే ఇంకా దేని వల్ల కానీ ఆ పంట చేతికి రాకపోతే అప్పుడు కూడా నాబార్డ్ అనేది రీఫైనాన్స్ చేస్తుంది అనమాట. రీఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్, మనం నేర్చుకోవాల్సింది. రీఫైనాన్స్ అంటే ఫస్ట్ లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ లోన్ అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్తో కట్టలేని పరిస్థితిలో రీఫైనాన్స్ మళ్ళీ వాళ్ళు లోన్ ఇస్తారనమాట. మొత్తానికి నాబార్డ్ అనేది రూరల్ ఎకనామీకి బ్యాక్ బోన్ లాగా, అంటే నాబార్డ్ని బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ రూరల్ ఎకనామీ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైఫ్ స్టాక్ సెక్టర్లో ఫామ్ యానిమల్స్, మళ్ళీ పౌల్ట్రీ ఈ మిల్క్ ప్రొడక్షన్, ఇవన్నీ లైఫ్ స్టాక్కి సంబంధించినది. పౌల్ట్రీ దీంట్లో ఇంక్లూడ్ కాదు. ఓకే, సో లైఫ్ స్టాక్లో ఆల్మోస్ట్ మన కంట్రీస్ జీడిపిలో 4.11% ఈ లైఫ్ స్టాక్ సెక్టర్ నుంచి వస్తుంది ఆదాయం. ఓకే, ఓన్లీ అగ్రికల్చరల్ జీడిపి చూస్తే అగ్రికల్చర్ నుంచి లైఫ్ స్టాక్ షేర్ వచ్చేసి 25.6%, టోటల్ అగ్రికల్చరల్ జీడిపిలో షేర్ 25.6% ఈ లైఫ్ స్టాక్ సెక్టర్ నుంచి వస్తుంది అనమాట.
సో రీసెంట్గా రిపోర్ట్స్ ప్రకారం మిల్క్ ప్రొడక్షన్ అనేది 2014 నుంచి 2022తో కంపేర్ చేస్తే 51% అనేది మిల్క్ ప్రొడక్షన్ పెరిగింది. ఓకే, సో లైఫ్ స్టాక్ సెక్టర్ మన ఇండియాలో డెవలప్మెంట్ కోసం యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది లాంచ్ చేసిరనమాట. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది లాంచ్ చేసినారు. సో ఇప్పుడు ఈ టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ ఇంకా డైరింగ్ కింద ఫస్ట్ టైం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ లైఫ్ స్టాక్ సెక్టర్ అనేది లాంచ్ చేసిందనమాట. సో అసలు ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ లైఫ్ స్టాక్ సెక్టర్ అంటే ఏంది అంటే, జనరల్గా లోన్స్ తీసుకోవడానికి గ్యారంటీ అనేది ఇవ్వాలి. సో ఈ స్కీమ్ కింద గ్యారంటీ అనేది మనకి ఈ నేషనల్ బ్యాంక్సే ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో అందుకు ఈ ఫస్ట్ టైం లైఫ్ స్టాక్ సెక్టర్లో మనం లోన్ తీసుకోవడానికి ఫస్ట్ టైం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని లాంచ్ చేసినారు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రైసింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. సో దీంట్లో ఏంటి అంటే, టొమాటోస్ అనేవి ఏప్రిల్ ఇంకా మే మంత్స్లో చాలా తక్కువ ప్రైజెస్ ఉండే. సో అట్లా తక్కువ ప్రైజెస్ ఉండే వరకు టమాటోస్ నుంచి వేరే వెజిటేబుల్స్కి షిఫ్ట్ అయిపోయినారు అనమాట ఫార్మర్స్, వేరే వెజిటేబుల్స్ పెంచడానికి. సో అట్లా పెంచడం వల్ల ఏమైంది అంటే, మొత్తం టమాటో ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. ఇంకొక సైడు నార్దర్న్ ఇండియాలో టొమాటోస్ ఈ కుకుంబర్ మొసాయిక్ వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయినాయి. ఇంకా సదర్న్ స్టేట్స్లో ఇంకా కర్ణాటక రీజియన్స్లో టొమాటో మొసాయిక్ వైరస్ ద్వారా టొమాటోస్ అనేవి ఎఫెక్ట్ అయినాయి. దానివల్ల టమాటో ప్రొడక్షన్ అనేది సదర్న్ ఇంకా నార్దర్న్ రెండు రీజియన్స్లో మొత్తం కంప్లీట్గా ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఈ రీజన్స్ వల్ల టమాటోస్ అనేవి చాలా ఎక్కువ ప్రైజెస్ పెరిగిపోయిందనమాట. ఓకే, సో అందుకు మొత్తం కంప్లీట్గా ఈ రెండు వైరసెస్, కుకుంబర్ మొసాయిక్ వైరస్ అనేది నార్దర్న్ స్టేట్స్లో ఎఫెక్ట్ అయింది, టొమాటో మొసాయిక్ వైరస్ అనేది సదర్న్ స్టేట్స్లో ఎఫెక్ట్ అయిందనమాట. సో ఈ రెండిటి వల్ల టొమాటోస్ ప్రొడక్షన్ సదర్న్ స్టేట్స్ ఇంకా నార్దర్న్ స్టేట్స్లో ప్రొడక్షన్ అనేది తక్కువైపోయింది. మళ్ళీ ఫార్మర్స్ అనేవాళ్ళు మే ఇంకా ఏప్రిల్ మంత్స్లో టమాటోస్ ప్రైస్ పడిపోవడం వల్ల వాళ్ళు వేరే కూరగాయలు పండించినారు, దానివల్ల ప్రొడక్షన్ తక్కువైపోయింది. సో ఈ రీజన్స్ వల్ల సడన్గా ప్రైజెస్ అనేవి ఎక్కువైపోయినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫార్మ్ మెకనైజేషన్. సో ఫార్మ్ మెకనైజేషన్ అంటే అగ్రికల్చర్ సెక్టర్లో మెషిన్స్ యూజ్ చేయడాన్ని ఫార్మ్ మెకనైజేషన్ అని అంటాం. ఓకే, సో ఇది అంటే ఫార్మ్ మెకనైజేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఫార్మర్స్ అనేవాళ్ళు వాళ్ళ ప్రొడక్టివిటీని మల్టిప్లై చేయొచ్చు. పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి, ఇన్పుట్ కాస్ట్ అనేవి తక్కువ ఉంటాయి. ఇనిషియల్గా మెషిన్స్ కొనడానికి ఎక్కువ అవుతుండొచ్చు, కానీ తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇన్పుట్ కాస్ట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇండియాలో 47% మంది 47% ఇండియాలో ఫార్మ్ మెకనైజేషన్ చేస్తారు. మళ్ళా చైనాలో వచ్చేసి 59.5% ఉంది. అదే బ్రెజిల్లో వచ్చేసి 75% ఉంది. ఓకే, సో ఈ ఫార్మ్ మెకనైజేషన్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మన ఇండియాలో గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. ఆ ఇనిషియేటివ్లో సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. సో దీని కింద ఏంటి అంటే 2014లో ఈ సబ్మిషన్ అనేది లాంచ్ చేసిర్రు. సో ఇది ఇంకా అంటే ఈ స్కీమ్ కింద ఫార్మర్స్ని ఇంకా మెషినరీ కొనుక్కోవడానికి ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా అసిస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్స్, CHC. సో ఇది జనరల్గా ఎవరైతే ఫార్మర్స్ మెషిన్స్ కొంటారో వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడానికి ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా కేరళ, ఇంకా తమిళనాడు, మధ్యప్రదేశ్ ఈ 3 స్టేట్స్లో తక్కువ రేట్స్ కన్సెషన్ ఇచ్చి ఫార్మర్స్కి మెషిన్స్ కొనేలాగా చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఫార్మ్ మెకనైజేషన్ అనేది ఇండియాలో ఇంప్రూవ్ అవుతుంది కొంచెమన్నా.
ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ క్రిప్టో అసెట్ యాక్టివిటీస్. సో ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ మనీ అనమాట. సో ఈ క్రిప్టో కరెన్సీ రెండు రకాలు ఉంది జనరల్గా. ఫస్ట్ వచ్చేసి అన్బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీ. అన్బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీ అనేది ఓల్డెస్ట్ క్రిప్టో కరెన్సీ. అంటే దీని కరెన్సీ అంటే ఈ క్రిప్టో కరెన్సీ వాల్యూ అనేది వేరే వాటితోని కంపేర్ చేయడానికి లేదు. ఆ క్రిప్టో కరెన్సీ దాని మార్కెట్ని సప్లైని బట్టి దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మన ఇండియన్ రూపీ, యుఎస్ డాలర్స్ రూపీ ట్రేడ్ అంటే అట్లా మన ఇండియన్ రూపీ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో ఇది దాని వాల్యూ ఇంకా దాని సప్లై ద్వారానే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట దాని వాల్యూ. సో బిట్ కాయిన్ అనేది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ ఏంటంటే స్టేబుల్ కాయిన్స్. స్టేబుల్ కాయిన్స్ ఏంటంటే ఏమైనా కానీ అది వాల్యూ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో యుఎస్డి కాయిన్ కానీ ప్యాక్స్ డాలర్ కానీ ఎగ్జాంపుల్స్ అనమాట. స్టేబుల్గా ఉంటుంది వాల్యూ. సో చాలా కంట్రీస్ కూడా డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే చాలా కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ డిజిటల్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసినారు. ఆ డిజిటల్ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటారు. ఓకే. సో ఇప్పుడు మనం 3 రకాల క్రిప్టో కరెన్సీస్ గురించి నేర్చుకున్నాం. ఒకటి అన్బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ లాగా. అంటే అన్బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీ అనేది ఓల్డెస్ట్ క్రిప్టో కరెన్సీ అనమాట. సో దాని వాల్యూ అనేది దాని సప్లై ఇంకా దాని మార్కెట్ పైనే బేస్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్టేబుల్ కాయిన్స్. స్టేబుల్ కాయిన్స్ అంటే ఈ యుఎస్డి డాలర్స్, ప్యాక్స్ డాలర్స్ కానీ ఇవన్నీ స్టేబుల్ వాల్యూ వాటి వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని స్టేబుల్ కాయిన్స్ అంటారు. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ అంటే చాలా వేరే వేరే కంట్రీస్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కలిసి ప్రతి దాని కంట్రీకి ఒక క్రిప్టో కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసుకుంది. సో సెంట్రల్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి అట్లాంటి క్రిప్టో కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని అంటాం, సిబిడిసి. ఓకే. సో ఇవన్నీ ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నీ మేనేజ్ చేసే ఒక ఇంటర్నేషనల్ బాడీ ఉంది. ఆ బాడీనే ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ 2009లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది ఏం చేసిందంటే ఈ బాడీలో G20 కంట్రీస్ ఉంటాయి. సో అందులో మన ఇండియా కూడా ఒకటి. సో ఇది మొత్తానికి ఫ్రేమ్వర్క్ కానీ రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట క్రిప్టో కరెన్సీస్. సో రీసెంట్గా ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అనేది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ క్రిప్టో అసెట్ యాక్టివిటీస్ కోసం ఇంట్రడ్యూస్ చేసిందనమాట. కానీ మనకి ఇవి ఓన్లీ ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అనేది స్టేబుల్ కాయిన్స్ని ఇంకా క్రిప్టో కరెన్సీని మాత్రమే రెగ్యులేట్ చేసింది. సో ఈ బిట్ కాయిన్స్ కానీ అన్బ్యాక్డ్ క్రిప్టో కరెన్సీ ఇంకా స్టేబుల్ కాయిన్స్ని మాత్రమే రెగ్యులేట్ చేసింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని రెగ్యులేట్ చేయాలి. అది ఒక ఎగ్జామ్షన్ అనమాట. ఓకే. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మినిమం ట్యాక్స్. ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే ఇప్పుడు అంతకుముందు ఎట్లా అంటే ఇట్లాంటి ట్యాక్స్ గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయక ముందుకి గూగుల్, అమెజాన్ ఇంకా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఇక్కడ ప్రాఫిట్స్ తీసుకొని ఏ కంట్రీస్లో అయితే చాలా తక్కువ ట్యాక్స్ ఉంటుందో లేకపోతే అసలు ట్యాక్సే ఉండదో అక్కడికి పోయి వాళ్ళ ప్రాఫిట్స్ అన్నీ పెడుతుండే. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ అక్కడ షిఫ్ట్ చేసేస్తుండే అనమాట. అట్లా చాలా ఇల్లీగల్ వేస్ అంటే ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి చాలా ఇల్లీగల్ వేస్ పాటిస్తున్నాయి అనమాట. వాళ్ళు మాకు ప్రాఫిట్స్ రాలేవు అనేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చినాయి అన్నీ ఎక్కడైతే ట్యాక్స్ అసలు ఉండదో ఎక్కడైతే ట్యాక్సెస్ చాలా తక్కువ ఉంటాయో అక్కడ పోయి ప్రాఫిట్స్ అన్నీ అక్కడ పెట్టేస్తున్నారు. సో అట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన ఇండియా లాంటి కంట్రీస్ అన్నీ లాస్ అవుతున్నాయి. ఓకే. ఇక్కడ బిజినెస్ డెవలప్ చేసి ఇక్కడ ప్రాఫిట్స్ తీసుకొని పోయి ఈ కంట్రీకి ఏం ట్యాక్స్ పే చేయకుండా ఉండడాన్ని కౌంటర్ చేయడానికి ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది తీసుకొని వచ్చారనమాట. ఓకే. సో ఇప్పుడు ట్యాక్స్ ఎవేషన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ వర్డ్ ఉంది. ట్యాక్స్ ఎవేషన్ అంటే ఇల్లీగల్ వేస్లా ట్యాక్స్ని ఎగ్గొట్టడాన్ని ట్యాక్స్ ఎవేషన్ అంటారు. ఓకే. సో ట్యాక్సెస్ కట్టకుండా ఉండడాన్ని ట్యాక్స్ ఎవేషన్ అంటారు. సో ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ కింద ఏం ప్రాఫిట్స్ వచ్చినాయో
ఆ ప్రాఫిట్స్ అన్నీ పకడ్బందీగా దానన్నిటికీ 15% వాళ్ళ ప్రాఫిట్స్లో 15% అనేది ట్యాక్స్ లాగా కట్టాలి. దాన్నే గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటారు. సో దీనికి రిగార్డింగ్ జ్యూరిస్డిక్షన్స్ కానీ ఇట్లా ఇంకా వేరే వేరే అగ్రిమెంట్స్ అవన్నీ G20 కంట్రీస్లో ఉన్న 138 కంట్రీస్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నాయి అన్నమాట, ఒక డీల్ చేసుకున్నాయి. అందుకు ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ సర్వే డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్. సో ఇదేంటి అంటే ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ గురించి చూసుకోవాలి. ఫస్ట్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అంటే ట్రేడ్ని రెగ్యులేట్ చేస్తూ ఇంప్రూవ్ చేయడాన్ని ట్రేడ్ ఫెసిలిటేషన్ అంటారు. సో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పెసిఫిక్స్ అనేది గ్లోబల్ సర్వే ఆన్ డిజిటల్ అండ్ సస్టైనబుల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. సో ఈ సర్వే కింద ఇండియా అనేది 90.32% స్కోర్ చేసుకుంది. సో మంచి స్కోర్ చేసింది ఇండియా. సో ట్రేడ్ని ఇంకా మంచిగా రెగ్యులేట్ చేస్తూ మేనేజ్ చేస్తుంది అనేసి 90.32%. 2021లో 90.32 ఉంటే ఇప్పుడు 2023లో 93.53%కి పెరిగిందనమాట. సో ఇండియా స్కోర్ అనేది మిగతా డెవలప్డ్ కంట్రీస్ ఈ కెనడా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ వీటితో కంపేర్ చేస్తే మన ఇండియానే కొంచెం బెటర్ ఉంది దీంట్లో ట్రేడ్ ఫెసిలిటేషన్స్లో. సో మన ఇండియా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చింది. టొరెంట్ కస్టమ్స్ అని, సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఫర్ ఫెసిలిటేషన్ ఫర్ ట్రేడ్, స్విఫ్ట్ అని, ప్రీ అరైవల్ డేటా ప్రాసెసింగ్ అని, ఈ సంచిత్ అని, కోఆర్డినేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ అని ఇట్లా తీసుకొని వచ్చింది. సో దీనివల్ల మన ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అయింది. సో ఫస్ట్ ఈ టొరెంట్ కస్టమ్స్ అంటే స్పీడీ క్లియరెన్స్, ఇంకా గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా తొందరగా క్లియరెన్స్ ఇచ్చేస్తుంది, ఇంకా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది. మళ్ళీ స్విఫ్ట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సేఫ్గా అయ్యేటట్టు చూస్తుంది. మళ్ళీ ఈ సంచిత్ అనేది ఫిల్లింగ్ బిల్ అంటే ఆన్లైన్లో బిల్స్ ఎంట్రీ చేసేటట్టు ఈ సంచిత్ చూసుకుంటుంది అనమాట. సో ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్ చేయడం వల్ల ట్రేడ్ ఫెసిలిటేషన్స్లో మన పర్సంటేజ్ అనేది ఇంప్రూవ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఈ కెనడా, ఫ్రాన్స్ ఇట్లా డెవలప్డ్ కంట్రీస్ కంటే మనం కొంచెం ముందున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ఆఫ్ డెప్ట్ రిపోర్ట్. సో వరల్డ్ ఆఫ్ డెప్ట్ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. UNCTAD అనేది ఈ వరల్డ్ ఆఫ్ డెప్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ పబ్లిక్ డెప్ట్స్ అనేవి 2000తో కంపేర్ చేస్తే 5 times ఇంక్రీజ్ అయినాయి. సో గ్లోబల్ పబ్లిక్ డెప్ట్స్ అంటే ఏంటి? ఇప్పుడు అన్ని కంట్రీస్ కలిసి వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ కలిసి ఎంత అప్పు తీసుకున్నాయో 2000లో, ఈ 2023కి వచ్చేవారికి దాంట్లో 5 times పెరిగింది. ఓకే, సో అట్లా అంటే అప్పు తీసుకోవడంలో మొత్తం 5 times మల్టిప్లై అయిపోయింది మొత్తం వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నీ. సో ఈ పబ్లిక్ డెప్ట్ మేజర్గా డెవలపింగ్ కంట్రీస్ మన ఇండియా లాంటి కంట్రీస్ 30% వాళ్ళ జీడిపిలో 1.5% మొత్తం ఇంట్రెస్ట్ రేట్స్ కట్టడానికే సరిపోతుంది. ఇంకా గవర్నమెంట్ రెవెన్యూస్ ఉంటాయి కదా, గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో 6.9% మొత్తం ఇంట్రెస్ట్ పేమెంట్స్కే అయిపోతుంది. సో ఈ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ కంట్రీస్లో ఎడ్యుకేషన్కి, హెల్త్కి స్పెండ్ చేసేదానికంటే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ మీద స్పెండ్ చేసేది ఎక్కువ ఉంది. ఓకే, సో ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్, ఈ డేటా తెలిసింది. సో ఈ వరల్డ్ ఆఫ్ డెప్ట్ రిపోర్ట్ అనేది యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. సో ఇది ఒక స్కీమ్. ఈ స్కీమ్లో ఏంటి అంటే యంగ్ గర్ల్స్ ఇంకా ఉమెన్స్ అందరూ పబ్లిక్ ఇంకా కొన్ని అంటే ఎలిజిబుల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఇంకా పబ్లిక్ బ్యాంక్స్లో వాళ్ళు సేవింగ్స్ అనేది పెట్టవచ్చు అనమాట.
సో ఇది 2023లో లాంచ్ చేసినారు. సో ఇది ఏంటంటే యంగ్ గర్ల్స్కి ఇంకా ఉమెన్కి ఫినాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం. సో ఇక్కడ జనరల్గా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానీ నేషనల్ బ్యాంక్స్ కానీ, అక్కడ నుంచి జనరల్గా కంపెనీస్ లేకపోతే ఇండివిజువల్స్ ఇంకా స్మాల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకుంటాయి. అంటే ఈ నేషనల్ బ్యాంక్స్కి లేకపోతే ఇంటర్నేషనల్ బ్యాంక్స్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే కంపెనీస్ ఇంకా స్మాల్ బ్యాంక్స్ తీసుకున్న లోన్స్ ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ కంపెనీస్ కానీ ఈ కంపెనీస్ ఇంకా స్మాల్ బ్యాంక్స్ ఈ రెండు ఒకటేసారి ఇంట్రెస్ట్ రేట్స్ కట్టడం బంద్ చేస్తే ఆ సిచ్యువేషన్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అని అంటారు. ఓకే, ట్విన్ అంటే ఏంది, రెండు కంపెనీస్ ఇంకా ఈ స్మాల్ బ్యాంక్స్. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ అని చెప్తారనమాట. సో ఈ టాపిక్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఫినాన్స్ మినిస్టర్ మన ఇండియన్ ఎకనామీ గురించి మాట్లాడుతూ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అనేది మనకి ఇప్పుడు చాలా దూరంలో ఉంది, ఆ ప్రాబ్లం నుంచి మనం ఇప్పుడు సఫర్ అవ్వట్లేదు అని చెప్పింది అనమాట. సో అందుకే ఈ టాపిక్ అనేది ఉంది న్యూస్లో. సో ఇక్కడ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి 4 hours స్ట్రాటజీ అనేది ఉంది. అంటే అసలు ఎప్పుడు ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం వస్తుంది, ఎప్పుడైతే ఎకనామిక్ సర్క్యులేషన్ ఇండియాలో చాలా తక్కువ అయిపోతుందో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు లాస్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువైనప్పుడు ఈ ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అనేది అవుతుంది. సో అప్పుడు ఎకనామిక్ గ్రోత్ అనేది కాదు. సో అట్లా కాకుండా ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం రాకుండా ఓవర్కమ్ చేయడానికి 4 hours స్ట్రాటజీ ప్రాబ్లమ్ని, ఇప్పుడు ఎవరైతే లోన్స్ కట్టకుండా ఉంటారో వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. సో ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ముందుగానే రికగ్నైజ్ చేయడం, ఒకవేళ వాళ్ళు చాలా బ్యాంక్స్ అనేవి నష్టపోవడం స్టార్ట్ అవుతున్నప్పుడు వాటిని రీక్యాపిటలైజ్ చేయాలి. అంటే ఇంకొంచెం మనీ ఇచ్చి వాళ్ళని ఎకనామిక్ గ్రోత్ అయ్యేటట్టు చూడాలి. మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ రిసాల్వ్ చేయడం, రిఫార్మింగ్స్ అంటే కొంచెం చేంజెస్ చేయడం, ఇట్లాంటి వాటి వల్ల ఈ ప్రాబ్లమ్కి దూరంగా ఉండొచ్చు. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని మొత్తం ఓవర్కమ్ చేయాలి అనేసి ఈ కోడ్ని తీసుకొని వచ్చారు, ఈ యాక్ట్ని తీసుకొని వచ్చారు. సో సెంట్రల్ బ్యాంక్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లాస్ట్ క్రెడిట్స్. సో ఇదొకటి లాంచ్ చేసిర్రు. ఏవైతే ఉంటాయో ఇన్ఫర్మేషన్స్, లోన్స్, పెద్ద లోన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. సో ఇదేంటి అంటే ఎవరైతే లోన్స్ కట్టకుండా ఉంటారో వాళ్ళని హ్యాండిల్ చేయడం కోసం ఇది ఒకటి తీసుకొని వచ్చారు. సో ఇట్లా ఇవి యూజ్ చేసుకొని మనం 12 బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లం అనేది ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సిన 2 మెయిన్ టాపిక్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే డేటా మైనింగ్ ఇంకా టెక్స్ట్ మైనింగ్. ఈ డేటా మైనింగ్ ఏంటి అంటే బిజినెస్లో ప్యాటర్న్స్, రిలేషన్షిప్స్ ఇట్లాంటివన్నీ ఫస్టే ఐడెంటిఫై చేయడాన్ని డేటా మైనింగ్ అని అంటారు. టెక్స్ట్ మైనింగ్ ఏంటి అంటే ఒక టెక్స్ట్ ద్వారా హై క్వాలిటీ ఇన్ఫర్మేషన్ని డిరైవ్ చేయడాన్ని టెక్స్ట్ మైనింగ్ అని అంటారు. నెక్స్ట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ కూడా ఉంది. స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే డేటా అనాలిసిస్ ఇంకా ఇంటర్ప్రిటేషన్ చేయడాన్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటారు. సో ఈ డేటా మైనింగ్, టెక్స్ట్ మైనింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇవన్నిటి కోసం ఆర్బీఐ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చింది. సో దీనివల్ల ముందు రాబోయే ప్రాబ్లమ్స్ని, హై ఇన్ఫర్మేషన్ని ఇది మళ్ళీ ఫ్యూచర్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ని ముందుగానే అనలైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాన్ని తగినట్టుగా వీళ్ళు పాలసీస్ కానీ రూల్స్, రెగ్యులేషన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో అందుకు ఈ సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ వేవ్. సో వేవ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే వరల్డ్ ఆఫ్ అడ్వాన్స్ వర్చువల్ ఎక్స్పీరియన్స్. సో ప్రాజెక్ట్ వేవ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సర్వీస్. ఓకే, ప్రాజెక్ట్ వేవ్ అంటే ఒక ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ సర్వీస్. సో ఇది మన ఇండియన్ బ్యాంక్
నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్తోని కొలాబరేట్ అయ్యి ఇది ప్రాజెక్ట్ వేవ్ అనేది తీసుకొని వచ్చింది. సో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ని కొంచెం మెల్లమెల్లగా డిజిటలైజ్ చేయాలని ఎయిమ్తో తీసుకొని వచ్చింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ ఆఫ్ 2022 ఆర్ ఈపీఐ ఇండెక్స్. సో ఈ ఈపీఐ ఇండెక్స్ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. సో ఈపీఐ అనేది పాలసీస్ని, బిజినెస్ ఎకోసిస్టమ్ని, ఎక్స్పోర్ట్ ఎకోసిస్టమ్, ఇంకా పర్ఫార్మెన్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దీని కింద మహారాష్ట్ర, కర్ణాటక అనేవి టాప్ కోస్టల్ పర్ఫార్మర్స్ అనమాట. నెక్స్ట్ ల్యాండ్ లాక్డ్ హిమాలయన్ ఇంకా స్మాల్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో హర్యానా, ఉత్తరాఖండ్ ఇంకా గోవా టాప్ చేసినాయి అనమాట. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే బిజినెస్ ఎకోసిస్టమ్ని మానిటర్ చేయడం, పాలసీస్ చేయడం, ఎక్స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడంలో కోస్టల్ ఏరియాస్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక టాప్ వస్తే స్మాల్ స్టేట్స్, హిమాలయన్ ల్యాండ్ లాక్ స్టేట్స్ నుంచి హర్యానా, ఉత్తరాఖండ్ ఇంకా గోవా టాప్లో ఉన్నాయి. సో ఈ రిపోర్ట్ ప్రకారం 99% డిస్ట్రిక్ట్స్ అన్నీ కవర్ అయినాయి. 1 district 1 product స్కీమ్ కింద ఆల్మోస్ట్ 99% డిస్ట్రిక్ట్స్ కవర్ అయినాయి. కాకపోతే దీంట్లో నుంచి ఓన్లీ 87% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 100 డిస్ట్రిక్ట్స్ నుంచే వస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 2.0 ఫర్ ఐటీ హార్డ్వేర్. సో మనకి ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేవి 2 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈ టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైసెస్ దీనిపైన ఇంప్రూవ్ చేయడానికి ఈ PLI 1 స్కీమ్ తీసుకొని వచ్చారు. PLI 2 స్కీమ్ ఏంటి అంటే ఐటీ హార్డ్వేర్ కాంపోనెంట్స్ పైన, అంటే బేసిక్గా దేని కింద అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ సంబంధించింది మొత్తం ఇంప్రూవ్ చేయడానికి ప్రొడక్షన్ PLI స్కీమ్ 2.0 అనేది తీసుకొని వచ్చారు. సో ఇది 2020లో లాంచ్ చేసినారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఇది తీసుకొని వచ్చారు అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భూమి సమ్మాన్ అవార్డ్స్ 2023. సో ఇక్కడ స్టేట్స్ ఏవైతే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసినాయి. అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంది, స్పెసిఫిక్గా డిజిటల్ సిస్టమ్స్ యూజ్ చేసుకొని ల్యాండ్స్, భూపత్రాలు అవన్నీ అక్యురేట్గా మార్క్ చేసి పెడతారు కదా, స్వామిత్వ స్కీమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇట్లాంటివి ఇప్పుడు మన తెలంగాణలో ధరణి పోర్టల్ ఉంది. సో దానివల్ల ఏంటి ఆన్లైన్ ల్యాండ్ మోడర్నైజేషన్ అయింది. సో ఇట్లా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్స్లో ఏవేవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నిటికీ పోటీ పెట్టినారు అనమాట. వాటికి భూమి సమ్మాన్ అవార్డ్స్ అనేవి ఇచ్చారు. సో ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఎందుకు అంటే ట్రాన్స్పరెంట్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలి అనేసి తీసుకొని వచ్చారు. సో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఈ భూమి అవార్డ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్. సో స్టాండింగ్ కమిటీ అంటే ఒక పర్మనెంట్ కమిటీ, కొంతమంది ఎంపీస్ అందరు కలిసి ఒక స్టాండింగ్ కమిటీ తీసుకొని వస్తారు. ఈ స్టాండింగ్ కమిటీ అనేది రెగ్యులర్ కమిటీ అనమాట, రెగ్యులర్ లేకపోతే పర్మనెంట్ కమిటీ. సో రీసెంట్గా స్టాండింగ్ కమిటీ ఆన్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ అనేది ఈ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్తో రీప్లేస్ అయింది. అప్పుడు అంతకుముందుకి స్టాండింగ్ కమిటీ ఆన్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఉండే, ఇప్పుడు ఓన్లీ దాని పేరు ఇట్లా మార్చబడింది, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండస్ట్రియల్ లైసెన్స్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఇంకా ఇంటర్నేషనల్ ట్రేడ్ లైసెన్సెస్ అన్నీ 3 years ఉండే అంతకుముందుకి. 3 years నుంచి ఇంకా 15 yearsకి ఎక్స్పాండ్ చేసింది అనమాట. సో 15 + 3 years మొత్తం. ఓకే, సో ఇక్కడ ఇండస్ట్రియల్ లైసెన్సెస్ అన్నీ ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1951 కింద ఇండస్ట్రియల్ లైసెన్సెస్ ఇష్యూ చేస్తారు. సో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది ఇండస్ట్రియల్ లైసెన్సెస్. సో ఒక ఇండస్ట్రీ పెట్టడానికి లైసెన్స్ కావాలి, ఆ లైసెన్స్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది ఈ యాక్ట్ కింద. ఓకే, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1951 కింద డెవలప్ చేస్తుంది. సో ఇది
15 ఇయర్స్కి ఇంకా ఎక్స్టెండ్ చేసింది, అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ వెహికల్స్ అంటే ఏంది, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి గూడ్స్ అన్నీ క్యారీ చేస్తాయి పెద్ద పెద్ద వెహికల్స్, ఆ వెహికల్స్ని ఫ్రైట్ వెహికల్స్ అంటారు. సో ఈ ఫ్రైట్ వెహికల్స్ని మొత్తం మోడర్నైజ్ అంటే గ్రీన్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి ఈ ఎలక్ట్రిక్ ఫ్రైట్ వెహికల్స్ని తీసుకురావడానికి ఇండస్ట్రియల్ లీడర్స్ అందరూ డిమాండ్ చేస్తున్నారు అనమాట. సో ఇట్లా ఎలక్ట్రిక్ ఫ్రైట్ వెహికల్స్ తీసుకొస్తే కూడా పొల్యూషన్ తగ్గుతుంది, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, గ్రీన్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది. సో ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, సో ఈ ఇండస్ట్రియల్ లీడర్స్ అందరు కలిసి ఇనిషియేటివ్స్ని డిమాండ్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ ఫ్రైట్ వెహికల్స్ తీసుకురావాలి అనేసి. ఓకే, సో ఇది మొత్తానికి టోటల్ ఎకనామీ, జూలై మంత్ ఎకనామీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.